సహోదరుడా, దేవుని ప్రేమ ఏంటో మనము ఎరగాలి. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ప్రపంచం అంతా కూడా అందరికీ చాలా విషయాలు తెలుసు. యూట్యూబ్ కానీ ఇంటర్నెట్ కానీ అందరికీ రోజు ఎన్నో విషయాలు ఈ బ్రెయిన్లోకి తీసుకొస్తుంది. ఈ ప్రేమను పుట్టించేది ఏదీ లేదు. రోజు జ్ఞానం పెరుగుతుంది, రోజు నీకు విజ్ఞానం పెరుగుతుంది, ఎన్నో విషయాలు పెరుగుతున్నాయి, కానీ ప్రేమ తరిగిపోతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజు నీకు తెలిసిన విషయాలు మీ అమ్మకు తెలియవు, ఈ రోజు నీకు తెలిసిన విషయాలు మీ తాతకు తెలియవు, కానీ మీ తాతలో ఉన్న ప్రేమ నీలో లేదు, మీ అమ్మలో ఉన్న ప్రేమ నీలో లేదు. దేవుని బిడ్డలారా, జ్ఞానం పెరుగుతుంది కానీ ప్రేమ తరిగిపోతా ఉంది. గమనించారా దేవుని బిడ్డలారా? ఈరోజు మీ తల్లి మీ తండ్రిని ఎంతగా ఓర్చుకుందో ఒక్కసారి ఆలోచించుకో. నీ తండ్రి నీ తల్లి పట్ల చూపించినటువంటి ప్రేమ ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. వాళ్ళకి ఏ జ్ఞానం ఉంది? వాళ్ళ హృదయములో ఉన్నదల్లా ప్రేమ. దేవుని బిడ్డలారు, కాబట్టి ఈరోజు ప్రేమ తరిగిపోతుంది, జ్ఞానం పెరిగిపోతుంది. అందరూ కూడా ఒకరిపైన ఒకరు హెచ్చించుకోవాలి. ఎందుకయ్యా ఈరోజు విడాకులు ఎందుకు అవుతున్నాయి? ఒకరితో ఒకరు స్నేహం ఎందుకు చేయలేకపోతున్నారంటే ఒకరి మీద ఒకరు హెచ్చించుకోవడం. నువ్వెంత 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 నువ్వెంత. ఏమైపోయింది? ప్రేమ ఉందా? ఇక్కడ తెలివితేటలు ఉన్నాయా? ఈరోజు నేను చెప్తున్నా దేవుని బిడ్డలారా, అనేక మంది తెలివితేటలు కలిగిన వారు అనుకున్న వాళ్ళు, జ్ఞానాన్ని సంపాదించుకున్నాను అనుకున్న వారు, చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాను అనుకున్న వాళ్ళు, మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న వారు, మంచి మంచిగా సొసైటీలో గొప్ప స్థానంలో ఉన్నవాళ్ళు కుటుంబాలను నిలబెట్టుకోలేకపోతున్నారు. భార్య భర్తల మధ్య సంబంధం నిలబెట్టుకోలేకపోతున్నారు, స్నేహాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారు జ్ఞానములోను దేవుని బిడ్డలారా గొప్ప గొప్ప విషయాల్లోనూ డబ్బులోనూ పెరిగిపోయారు, కానీ ప్రేమలో వారు తరిగిపోయారు. కాబట్టి ఒకరినొకరు హెచ్చించుకుంటా ఉన్నారు. ఇదే భయంకరమైనటువంటి సమస్య ఈ లోకంలో ప్రస్తుతానికి.